మదర్ డైరీలో ఖాళీ అయినటువంటి 3 డైరెక్టర్ ఎన్నికలు జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా పాడి రైతాంగం అంతా కూడా 7 బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70 కోట్ల లాసులోకి తీసుకుపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే క్యాంపులు నిర్వహించిన 3 2 కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రచ్చ లక్ష్మణసుమారెడ్డి గారు, అదేవిధంగా సందిళ్ళ భాస్కర్ గౌడ్ గారు గెలవడం నిజంగా పాడి రైతులకు మరియు చైర్మన్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రతిపక్షంగా మీరు ఉండి ఈ మదర్ డైరీని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి పోరాటం చేయండి. మా ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి సందిళ్ళ భాస్కర్ గౌడ్ గారు రాజపేట మండలం బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, వారు కూడా పోటీ చేసిర్రు ఆలేరు నియోజకవర్గం నుంచి. వారికి గత మదర్ డైరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 300 ఓట్లలో 240 ఓట్లు పడ్డాయంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. జరిగినటువంటి మదర్ డైరీ ఎన్నికల్లో మరి నేను పోటీ చేయడం జరిగింది. ఈరోజు పాడి రైతులు శ్రేయస్సే నా ప్రధాన ఎజెండాగా నేను పాడి రైతుల చైర్మన్లందరినీ కలవడం జరిగింది. ఈరోజు మదర్ డైరీలో ప్రతి సెంటర్కు 2 నుంచి పోయిన సంవత్సరము 2 బిల్లులు ఉండే. మరి ఈ సంవత్సరము పోయినసారి ఎక్కినటువంటి పాలక వర్గము మదర్ డైరీని అస్తవ్యస్తంగా చేసి దానిని పట్టించుకోకుండా పాలకవర్గం పాడి రైతులను విస్మరించింది. సుమారు ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కు 7 నుంచి 8 బిల్లులు బాకీ పడ్డాయి. తద్వారా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో పాడి రైతులు పక్షాన మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి వ్యతిరేకతనే నా గెలుపు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ నా గెలుపు కృషి చేసిర్రు. మరి వ్యతిరేకమైనటువంటి ఈ పాలక వర్గం ఒకసారి ఆలోచన చేసుకోవాలా వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అనేది ఉందని. మరి అదేవిధంగా నాకు సహకరించినటువంటి పాడి రైతులకు 2 జిల్లాల్లో ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.